జై సీతారాం. ప్రతి పురుషుడి మీద తల్లికి భార్యకు ఇద్దరు స్త్రీలకు సమాన హక్కులు ఉండడం న్యాయం, ధర్మం, అవసరం. తమ పశుబలం కారణంగా పురుషులు బయటికి వెళ్లి ఏదో ఒక ఉద్యోగం లేదా పని చేసి సంసారానికి అవసరమైన ధన సంపాదన చేయడం పురుషుడి బాధ్యత. మరోసారి చెబుతున్నాను, ఐ రిపీట్, అది హక్కు కాదు, పురుషుడి బాధ్యత. పురుషుడికి గాని స్త్రీకి గాని బయటికి వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించడం అధికారం కాదు, హక్కు కాదు, అది ఒక బాధ్యత. అలా ఒక యువకుడు బాధ్యతాయుతంగా సంపాదించిన ధనాన్ని సంసార నిర్వహణకు ఖర్చు పెట్టే అధికారం మొదట అతని తల్లికి చెందాలి. అదే ఆ తల్లి మహిళా సాధికారత. ఎందుకంటే ఆ పురుషుడు ఆ తల్లి స్వంతం కనుక, ఆ తల్లి ఆస్తి కనుక. ప్రతి యువకుడు తాను సంపాదనా పరుడైన తరువాత తన సంపాదనను తల్లి చేతిలో పెట్టాలి. ఈ రోజుల్లో అయితే తల్లి పేరిట బ్యాంకులో ఒక అకౌంట్ తెరచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఆ విధంగా ఒక చట్టాన్ని చేస్తే నిజంగా మహిళా సాధికారతను ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతవరకు యువకులే ఆ పనిని స్వచ్ఛందంగా తమకు తామే చెయ్యాలి. తన ఖర్చులకు డబ్బు కావాలి అంటే ఎందుకో ఏమిటో చెప్పి తల్లిని అడిగి తీసుకోవాలి. అలా అడగడం అవమానంగా భావించనవసరం లేదు. ఉద్యోగం రాకపూర్వం అంతకు ముందు రోజు వరకు అమ్మను అడగలేదా? అలాగే అడగాలి. ఒక కొడుకు తల్లి రుణం కొంతవరకైనా తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? యువకులే కాదు, యువతులు కూడా బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆమె కూడా ఆ తల్లి స్వంతమే, ఆ తల్లి ఆస్తే. అదే ఆ కూతురు ద్వారా ఆ తల్లి మహిళా సాధికారత. ఆ తల్లే తాను కష్టపడి సంపాదించిన ధనానికి నిజమైన రక్షకురాలు. తల్లికి ఏమైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటుంది, అవసరం లేకపోతే అలానే దాచి ఉంచుతుంది. ఆ ధనం తల్లి జీవించినంత కాలం ఆమె ఆధీనంలోనే ఉండాలి. ఆ యువతికి వివాహం జరిగిన తరువాత కూడా ఆమె సంపాదన తల్లి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేయాలి, భర్తకు ఇవ్వకూడదు. భార్య అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఎప్పుడైనా ఎక్కడైనా భర్తదే. ఆ మాత్రం చేయలేకపోతే వాడెందుకు? భర్తకు తన మీద తప్ప తన సంపాదన మీద హక్కు లేదు, ఉండదు. జై హింద్, జై సీతారాం.